అందరికి నమస్కారం అండి. ఈ రోజు పొద్దున్న లేట్ గా అయితే లెగిసానండి. టిఫిన్ అయితే చేయలేదు. డే అయితే బొబ్బట్టుతో స్టార్ట్ చేశాను. ఇది బొబ్బట్టు టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా వెంటనే ఒక థమ్స్అప్ అయితే తాగేసాను. టిఫిన్ చేయలేదు కదా, మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. ఈ కర్రీ పేరు వచ్చేసి తలకాయ మాసం అండి. ఇంత ముందు పెద్ద తలకాయ మాసం తినేవాడిని కానీ ఈ మధ్యన బాగా తింటున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో వండరు తలకాయ మాసం. ఈ కర్రీ వండిలా ఉండాలి, లేకపోతే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అసలు తలకాయ మాసం అంటేనే అసలు స్మెల్ బాగోదు. ఇది ఏంటంటే మా అమలాపురం ముస్లిం వీధిలో అమ్ముతారు అనమాట. 50 రూపాయలు. ఆదివారం బుధవారం దొరుకుతుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట, చిత్త కొట్టేసింది. ఇంక ఈ రోజు థమ్స్అప్ కాకుండా స్ప్రైట్ అయితే తాగాను. ఆల్రెడీ థమ్స్అప్ తాగాను కాబట్టి నెక్స్ట్ ఎగ్ కర్రీ అండి. ఇది వచ్చేసి 20 రూపాయలు. మా అమలాపురంలో ముస్లిం వీధిలో అమ్ముతారండి. చిన్న షాప్ లో అమ్ముతారు నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్. మెయిన్ గా ఎగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. మ్యాటర్ ఏంటంటే లోపల ఎల్లోస్ ఉంటాయి కదా, ఇది ఒకటి కాదు 2 ఉంటాయి. నిజంగా 20 రూపీస్ కి చాలా వర్త్ కదా. ఎలాగైతే టేస్ట్ అయితే మాత్రం కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ. ఇది మా ఇంట్లో వండింది. నేను అసలు చికెన్ చాలా రోజులు అయింది అనమాట. ఈ రోజు తిన్నాను అనమాట కాజు చికెన్ కర్రీ. అన్నిటికన్నా మా ఫేవరెట్ చేపల పులుసు. ఈ రోజు చేపల పులుసు తలకైతే తింటున్నాను. అయితే పర్సనల్ గా చేప తలకంటే చాలా ఇష్టం. అందులో చేపల పులుసులో కూడా చాలా అంటే చాలా